రేపు గురువారం రాత్రి 9 గంటలలోపు లవంగంతో ఇలా చేస్తే చాలు. రాత్రికి రాత్రే మీరు ధనవంతులు అయిపోతారు. కాబట్టి ధనం విపరీతంగా వస్తుంది. డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. దరిద్రం పోతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. ఎప్పుడు చూడని ధనం కూడా మీరు చూస్తారు. మీకున్న బాధలు అన్నీ పోతాయి. ధనం నిలవడం లేదని ఎవరైతే బాధపడి దిగులు చెందుతారో వారు ఈ పరిహారం తప్పకుండా చేయండి. చేసుకుంటే కనుక మీ సమస్యలు పోతాయి. డబ్బుకి ఎలాంటి లోటు అనేది రాదు. చక్కగా డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. లవంగాలు చాలా శక్తివంతమైనవి. ఈ లవంగాలు ధనాన్ని ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఈ పరిహారాన్ని చూసే ముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. చెడుగా అయితే లవంగాలు ఎలాంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితం అనేది వస్తుంది. కేవలం ఒక్క లవంగంతో ఈ పరిహారం మనం చేసుకుంటే చాలు, చక్కటి ఫలితం మనకు వస్తుంది. లవంగాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ ఉంటాయి కనుక ఈ పరిహారం కోసం డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం అనేది లేదు. లవంగాలు ప్రకృతి నుండి వస్తాయి. లవంగాలు ప్రకృతి ప్రసాదించినవి. ఇలా నేచర్ నుండి వచ్చే పదార్థాలతో ఇలాంటి పరిహారాలు చేసిన ఫలితం వస్తుంది. లవంగాలను వంటలలో అధికంగా వాడతారు. ఆయుర్వేదంలో కూడా లవంగాలను వాడతారు. అంతేకాదు ఆధ్యాత్మికంగా కూడా ఈ లవంగాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ఇంగ్లీష్ విశిష్టత కలిగిన ఈ లవంగాలతో గురువారం రోజు రాత్రి 9 గంటలలోపు ఈ యొక్క పరిహారం చేస్తే రాత్రికి రాత్రి మీ కష్టాలు, మీకున్నటువంటి సమస్యలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయని పండితులు చెబుతూ ఉన్నారు. మరి ఇంతకీ గురువారం రోజు లవంగాలతో ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. లవంగానికి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. గురువారం రోజు లవంగాలతో ఇలాంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు సిద్ధశాస్త్రం చెబుతూ ఉంది. లవంగాలు పోపు డబ్బాల్లో ఉండే ముఖ్యమైన దినుసులలో ఒకటి. ఎవరైతే ధనం విషయంలో అధిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారో అలాంటి వారు ఈ గురువారం రోజు ఒక్క లవంగాన్ని తీసుకోండి. ఆ లవంగాన్ని మీ చేతిలో పట్టుకొని మీకున్నటువంటి ధన సమస్యలన్నీ పోవాలి, ఈ రోజుతో పోతున్నాయి అనే మనసులో మీకు మీరుగా ఒకసారి సంకల్పం అనుకోండి. ఆ తర్వాత ఈ లవంగాన్ని పొడిలాగా చేయండి. ఆ పొడిలో కొంచెం కర్పూరం పొడిని కూడా కలపండి. తర్వాత పొడిని నిప్పుల మీద వేసి ధూపం చూపించండి. ధూపం పొగను ఇంట్లో ప్రతి మూలలో మీరు చూపించండి. ఒకవేళ మీకు ధూపం వేయడానికి ఇంకా ఎక్కువగా పొడి కావాలి అంటే మళ్ళీ ఇంకొక లవంగాన్ని తీసుకొని నలిపివేసి మీ కోరికను చెప్పుకొని ఆ లవంగాన్ని మీరు పొడిలా చేసి పొడిలో కర్పూరం పొడిని కలిపి ధూపాన్ని మీరు వేసుకోవచ్చు. ఇలా ఎన్ని లవంగాలతో అయినా సరే ఈ ధూపం వేయవచ్చు. గురువారం రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి 9 గంటలలోపు ఎప్పుడైనా సరే ఇలా ధూపం వేసుకోవచ్చు. అలాగే గురువారం రోజు మీరు ఇంట్లో దీపారాధన ఖచ్చితంగా చేయాలి. అలాగే దీపారాధన చేసేటప్పుడు ఆ దీపంలో ఒక లవంగాన్ని వేయండి. ఇలా ప్రతి గురువారం చేయండి. కనీసం 11 వారాలు అయినా సరే చేశారంటే మీకున్న డబ్బు సమస్యలు పూర్తిగా పోతాయి. ఖచ్చితంగా మీకు ధన ప్రాప్తి కలుగుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ రోజుకి మీకు ఏదో ఒక మంచి అనేది మార్పు అనేది మీరు చూస్తారు. అలా మార్పు కనిపిస్తే మీరు ఈ పరిహారాన్ని చేయండి. మీకు నమ్మకం కుదిరితేనే ఈ పరిహారాన్ని మీరు చేసుకోండి, లేదంటే లేదు. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా రేపు గురువారం రోజు ఈ పరిహారాన్ని, ఇంతటి శక్తివంతమైన పరిహారాన్ని చేసి, లవంగాల పరిహారాన్ని చేసి మీకున్నటువంటి అన్ని రకాలైన ధన సమస్యలను తొలగించుకోండి. ఒక్క రోజులోనే శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.